నామానికి వందనాలు స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి ఉత్తరాంధ్రంలో వచ్చిన దివ్యదాసుడు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు రాయగడ నుంచి వచ్చిన దేవుని పిల్లలు, అనగా నాగపూర్ నుంచి వచ్చిన సీమోను గారికి అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. అందరి దేవుడి దీవించగాక. బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. 1 పీతరు 3వ అధ్యాయము 8, 9 వాక్యములు మనం చదువుతున్నాం. 1 పీటర్ చాప్టర్ 3, 8, 9. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. సరే అంటే మనం వాక్యములు చదువుతున్నాం. 8 వాక్యములు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఏక మనస్సు కలవారై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. అందరూ తుదకు అనే పదము రాయబడినది మీరు బాగా చూడండి. అక్కడ రాయబడిన అందరూ ఎలాగ ఉండాలి? ఏక మనస్సులై. అది నేను పోయిన మార్గంలో నేను చెప్పాను. మనకందరికీ ఐక్యత కలిగిన ఒక మనస్సు కలిగి ఉండాలి నేను చెప్పాను. దేవుని బిడ్డలకి ఏక మనస్సు కలిగి ఉండడం మంచిది. అందుకే ఆ దేవునికి కలిగిన మనసు మనకందరికీ ఉండాలి. అది నేను చెప్పాను. రెండవది పదం అక్కడ రాయబడినది ఒకరికి ఐక్యత కలిగి ఉంటే ఒకరికి ఏముంది? దుఃఖములో పాలుపడి. అంటే దేవుని బిడ్డలు కష్టములు దుఃఖములు కలిగిన వాడితోని పాలువారిగా ఉంటారు. పీతర్ గారు మనకు సెలవిస్తున్నాం. అందరికీ ఎలాంటి ఒక మనస్సు కలిగి ఉండాలి. ఎలాగా ఒకరితోని సుఖ దుఃఖములు పాలుపడి. దుఃఖములు ఉన్నవాడికి సుఖములు ఉన్నవాడితోని పాలువారిగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ కాలంలో సంఘములు అది లేదు కాబట్టి మన సంఘములు రోజు రోజు అభివృద్ధి పొందలేదు. ఈ దినముల ఎలాంటి ఒక మనసు కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేయగా చెప్పిన మాట సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. సహోదర సహోదర ప్రేమ కలిగి కరుణా చిత్తలు వినయ మనస్కులనై ఉండుడి. ఎలా ఉండాలి? మనం సాహోదర్య ప్రేమ అంటే మనకు అదే సింపథెటిక్ బ్రదర్లీ చెప్పారు. ప్రేమ గురించి దాని మొన్న అధ్యాయంలో చెప్పారు. నేను చెప్పాను. మళ్ళీ ఆ సబ్జెక్ట్ కూడా మళ్ళీ ఒకసారి కూడా రిపీట్ చేయలేదు. సోదరు అంటే ఏముండాలి? మనకు ఒక దయగలిగిన మనస్సు, కరుణాచిత్తమైన మనస్సు. దేవుని స్తోత్రం. ఆ యేసయ్యకి అటువంటి మనసు కలిగి ఉంది వాడికి. యేసయ్య అదే మనసు మనలోకి అందరిలో ఉండాలి అనేది పీతగా కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి బిడ్డలకి అలాంటి మనస్సు ఉండాలి. దేవుడు బాధపడిన వాడికి చూసినప్పుడు చేయని పని మీరు వినాలి. దేవునికి స్తోత్రం. అదే ఎలాగా ఏంటంటే నేను చెప్తున్నా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వాక్యం చదివితే మీకు అది అర్థం అవుతుంది. మత్తయి సువార్త ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవుడు కనికరపడిన ఒక మనసు. Felt compassion for them and healed their sickness. Compassion అని ఇంగ్లీష్లో ఒక కనికరపడిన మనసు. ఎవరి కోసం? రోగిగా ఉన్న మనుషులు.
ఈ కాలంలో అది అవసరం లేదు. మా దేవుడు రోగిలు ఉన్నవారికి చూసినప్పుడు కనికరం చూపిన దేవుడు. రోగిలకి కొందరికి ఏం చేస్తున్నారు? కనికరం చూపలేని స్థలంలో యేసయ్య ఏం చేస్తున్నారు? కనికరం చూపిన రోగిలకి దేవుడు కనికరం చూపుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన మనసు కొలికి మీరు చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వాక్యం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. ఎవరికి? ప్రభు అమ్మకి చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని అప్పుడు ఏడిసినవా ఒక అమ్మకి చూసి అమ్మ విషయం మీకు అందరికీ తెలుసు. ఒకే కుమారుడు చనిపోయేది. సోదరు చాలా మంది అక్కడ ఉన్నారు కానీ ఎవరు అమ్మకి చూసి ఏం చేయలేదు. పడలేని టైంలో యేసయ్య మాత్రమే చేశారు. రోగిలకి మాత్రం కనికరపడిన దేవుడు కాదు, వేదన పడిన అమ్మ కొరకు, అంటే దుఃఖం కలిగిన అమ్మ కోసం కూడా కనికరపడి దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వాక్యం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల యందు నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. ఆకలితో ఉన్న వారికి దేవుడు మాట మర్చిపోదు. రోగిలకి చూసి యేసయ్య కనికరపడ్డారు. ఏడిసిన వాడు చూసి కనికరపడ్డది యేసయ్య. ఆకలి ఉన్న వారితో చూసి యేసయ్య కనికరపడ్డారు. ఆకలికి ఎదిగి కనికరపడిన తండ్రి నీకున్న మనము మన గురించి ఎంత కనికరం చూపిన ఒక దేవుడు అండి. దేవుడు యేసు అని పిలవడం మాత్రం కాదు, ఆయన స్వభావం మనకు కనికరం చూపించారు. అటువంటి ఒక దేవుడు మనకున్న కాబట్టి ఎంతో సంతోషించాలి. అది మాత్రం కాదు, ఇంకా చూడండి అక్కడ నిలబడి అన్ని చెప్పడానికి ఇష్టం ఉన్నాను కానీ నేను అక్కడ ముందుకు వెళ్తున్నాను. స్తోత్రం. మార్కు సువార్త 1 అధ్యాయం 40-41 వచనం చూడండి. 1 అధ్యాయం మార్కు సువార్త 1 అధ్యాయం 40. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి. కుష్ఠరోగి అంటే మీరేంటి అనుకుంటున్న కుష్ఠరోగి అంటే ఒంటరితనములు కూర్చున్నారు కుష్ఠరోగి. ఎవరితోని ఎవరు లేరు. కుష్ఠరోగిగా ఉన్నా కాబట్టి ఏం చేస్తున్నారు, ఆడేది ఊర్లు ఉంటూ ఆ ఊరు నుండి బయటికి వెళ్ళేసి ఒంటరితనములు కూర్చోబడుతున్నారు. ఆయనకి ఎవరు కూడా కనికరం చూపించలేదు. ఒంటరితనములు కూడా నీతో చెప్పిన నీకు అర్థమైందో తల్లి. దేవునికి యేసయ్య దేవుడు, మన యేసయ్య కనికరం చూపించిన దేవుడు. అది పీతకు బాగా ఎదిగి ఉంది కాబట్టి ఆ స్వభావంలోనికి మనం కూడా తిరిగి రావాలని గారు సెలవిస్తున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలోకి రండి. 9వ అధ్యాయము దానిలో 36వ వచనం చూడండి. 9వ అధ్యాయం. సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. విసికి చెదరి ఉన్నప్పుడు దేవుడు కనికరించాడు. అర్థమైనది. విసికి చెదరి ఉన్నప్పుడు ఎవరు కూడా కనికరం చూపించలేని టైంలో యేసయ్య వారి కోసం కనికరం చూసి నీ దేవుడు అంత గొప్ప దేవుడు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకు అటువంటి ఒక మనస్సు ఉండాలి. ఏది కానీ మనస్సు అండి. దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదివిన వాక్యంలోనికి మళ్ళీ మనం రండి. దేవునికి స్తోత్రం. మొదటి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు ఆశీర్వాదములకి వారసులుగా ఉండేటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఇది యేసయ్యలో ఉన్న ఒక స్వభావం. యేసయ్యలో ఉన్న స్వభావం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఇది చెప్పడానికి శక్తి కలిగిన దేవుడు అంటే హల్లెలూయా. ఎవరికి ప్రేమించాలి? శత్రువులను. మనం అందరూ కూడా అటువంటి స్వభావంలోనికి ఇప్పుడు వరకు దిగలే. కొంచెం వచ్చింది కానీ ఇంకా పూర్తిగా మనం మారలేదు. మనకి కీడు చేసిన వాడికి, మనకు అన్యాయం చేసిన వాడికి, మనకు మోసం చేసిన వాడికి ప్రేమించాలని చెప్పుతున్నారు కానీ ఆ వాక్యం తెలుసు. వాడికి చూసి నవ్వుతున్నారు కానీ మనసులో నొప్పి ఇప్పుడు కూడా ఉంది. దేవుని శత్రువులు ప్రేమించాలని యేసు చెప్పింది. హల్లెలూయా. అది మనము చూపించాలి. యేసయ్య చూపింది. చూడండి లూకాసు వార్త 23వ అధ్యాయం కదా 34వ వాక్యం చూడండి. లూకాసు వార్త 20 తండ్రి మీరేమి చేయుచున్నారు మీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పారు? ఆయన పైన చెప్పడం తెలియదు. వాక్యం మాత్రం ఎవరికి చెప్పారు? Father, forgive them as they do not know what they are doing. ఎవరికి చెప్పిందంటే యేసయ్య తోడుగా సిలువ వేయబడిన 2 దొంగలు. ఈ 2 దొంగలు ఎప్పుడు సిలువ విడిందో అప్పుడు నుండి ఇద్దరు యేసయ్యకి ఏం చేశారు? దూషిస్తూనే ఉన్నారు. దూషించుకోనే ఉన్నాం. యేసయ్యకి మరణ స్థితి ఉన్నప్పుడు కూడా యేసయ్యకి దూషించారు, పరిహసించారు. ఆయన చెప్పినవన్నీ కొన్ని పదములు ఉండాలి కానీ ఈ రాత్రి అది మనకు వేరొక విషయం ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళలేదు. ఆ ప్రాక్టికల్ విషయం మాత్రమే చెప్తున్నారు. యేసయ్య శత్రువులకు ఎలాగా ప్రార్థన చేస్తున్నారో మీరు చూడండి. స్తోత్రం కలిగి ఏం చెప్పారు? దేవా ఇది ఎరగలేదు, వారికి ఏం చేయాలి? క్షమించాలి అని అది చెప్పడం మాత్రం కాదు, అదే విధంగా బోధించలేదు. ఆ బోధ ప్రకారం చేసిన వాడు స్తోత్రం చెప్పండి. యేసయ్య ఏం చేశారు? బోధించారు. స్తోత్రం కలిగి ఆ మాదిరి మనకు కావాలి. ఎవరి మాదిరిగా? యేసయ్య శత్రువులను ప్రేమించినట్టుగా మనకు కూడా అటువంటి మాదిరి రావాలి. మనకు తిట్టిన వాడికి, మనకి కీడు చేసిన వాడికి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎంతమంది అర్థమైందండి? అందుకే ఇది పాత నిబంధనలో ఒక మాట. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 వాక్యం చూడండి. 5వ అధ్యాయం 38. కంటికి 30. కంటికి ఏది? కంటికి కన్ను, కంటికి పళ్ళు అని చెప్పబడిన మాట ఆయన అర్థం ఏంటండి? ఆయన అర్థం ఏంటి? కంటికి కళ్ళు, పంటికి పళ్ళు. దాని అర్థం ఏంటిది? ఆయన కంటికి కన్నా కన్ను కొట్టిన కన్ను కలిగి పళ్ళు ఏది చేశారో ఆపోజిట్ చేయాలి. అదే చేయాలి. అది మన సిద్ధాంతం కాదు, ధర్మశాస్త్ర సిద్ధాంతం. ధర్మశాస్త్ర సిద్ధాంతంలో
మోసే నడిపించిన మోస నేర్పించాడు. కంటికి ఏం చేయాలి, పల్లికి ఏం చేయాలి, పండుగ చెయ్యమని అని చెప్పారు సోదరు. యేసు అది కాదు, యేసు శత్రువులు ఏం చేయాలి. ఎందుకు యేసు అనగా చెప్పిందంటే ప్రతీకారం. ప్రతీకారం మనది కాదు, ప్రతీకారం మన పని కాదు. నా పైన అన్నారు తీసుకోవడం మన పని కాదు, మనం చేయాలి. దేవుని పని. దుర్యోపదేశ కాండము 32వ అధ్యాయము 35వ వాక్యం చూడండి. 32 వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. పగ తీర్చుటది నాదే. అంటే నీ పగ ఏం చేయకూడదు. ఒకడు నిన్ను తిట్టినప్పుడు నీ పగ తీర్చకూడదు. పగ తీర్చడానికి దాన్ని బట్టి నీకు ఎవరికేం చెయ్యాలి, పగ తీర్చకూడదు, అధికారం చెయ్యకూడదు. ప్రతిదారము ప్రతిఫలము ఇచ్చిన వాడు దేవుడే. I will take revenge. I will pay them back. నేను ప్రతీకారం చేసి నేనే వారు చేసిన దానికి నేను తిరిగి ఇస్తాను. అన్ని ఇచ్చిన దేవుడు అండి. అది కానీ మనకి గీడి చెయ్యిన వాడికి దేవుడు గీడి మనకి పెట్టిన వాడికి దేవుడు పెట్టదు. మీరు సైలెంట్ గా ఉంటే దేవుడు ఓపిక తెచ్చుకుంటే చాలు. నీ చేస్తే దేవుడు చేయదు, చేస్తే దేవుడు చేసినట్టే. మీరు ఆడికి తిట్టుతుంటే దేవుడు తిట్టరు. ఆయన ఉంటే నీ పంచములు నీకు ఇప్పుడు మనకు అది తెలియదు. ఇంకా ఎందుకంటే ఇవన్నీ వచ్చినప్పుడు కోపం ఇమోషన్ అన్ని వచ్చి రెండు మాటలు చెప్పలేకపోతే నాలో ఉన్న నేను ఏడుస్తుంది. నాలో ఉన్న నా అహం ఆడికి రెండు మాటలు నేను అని ఉన్న ఆ వ్యక్తి వదులు. ఆడికి రెండు మాటలు చెప్పలేకపోతే ఎలాగవుతుంది. ఆడి చెప్పినట్టుగా ఆ వ్యక్తి చెప్పినట్టుగా నీ చెప్తే ఆడికి నీకు తేడా ఏంటి? ఆయన అలాగే అన్నాడు, మేము అలాగే అన్నాం. ఆయనకి నీకు క్రీస్తున్న స్వభావములకు వచ్చినప్పుడు మన క్రీస్తు సైలెంట్ అయింది. చెప్పబడిన స్థలములు కూడా సైలెంట్. అంటే పాత నిబంధన సిద్ధాంతం అంటే పాత నిబంధన చెప్పిన మాట కూడా వినండి. లేవియా కాండము లేకండి, లేవియా కాండము 19వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కీడుకి నీ చేయకూడదు, ప్రతి కీడు చేయకూడదు. చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఏం చేయాలి? కీడునకు ప్రతి కీడు చేయకూడదు. ఇంకేం చేయాలి? నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక, అందరూ చెప్పాలి, ప్రజల మీద కోపం ఉంచుకో. నిన్ను వల్ల నీ పొరుగు వారిని నిన్ను వలనే, నిన్ను వలనే అంటే నిన్ను వలనే అంటే మనలాగా అంటే మీ శరీరాన్ని మీరు ఎంత జతపరుస్తున్నారో నీ సొంత శరీరములకెలగా ప్రేమిస్తున్నావు అలాగే పొరుగువారు ప్రేమిస్తారు. అదే దేవుడు కోరు. మన శరీరం ఎలాగ ప్రేమిస్తున్నారు? మన శరీరం ఉదాహరణ మామిడి తెచ్చి వచ్చారు. ఇలా కలుపు ఇలా పట్టుకొని వచ్చినప్పుడు కత్తితో కోసినప్పుడు చెయ్యి కోసారు. వెంటనే ఈ చెయ్యి కదా కోసారు. ఈ చెయ్యి తిరిగి కొడతావా? ఎందుకు కొడతారు? అలాగే ప్రేమించాలని. అర్థమైందా? అర్థం కాలేదు. శరీరం కాదు,
ఈ చేయి పట్టుకున్నారు మామిడిగా, ఈ చేయి కత్తితో ఏం చేశాడు? కోసినప్పుడు ఈ చేయికి ఏమైంది? ఈ చేయి తేలి లేచి ఈడికేం చేశాడు? అది శరీరం, ఇది శరీరం. శరీరం ఎలాగా ఉందో పొరుగువారంట. ఆ ఇంటి ఒక్కనే ఉన్నా నీ సంఘ బిడ్డలకి ఇరుగులున్నా బయటలున్న వాడికి అందరు అలాగా అసోసియేట్ కంపానియన్షిప్ విత్ యాజ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా, మన మీరందరూ వచ్చారు కదా వైజాగ్, మన అనిల్ గారు ఫోటో తీయమని చెప్పారు. ఆడు ఫోటో తీసినప్పుడు ఒకే ట్రిప్ ఏదో చెప్పేసి ఆడ ఏం చేశారు, ఈయనకి చూసినప్పుడు ఆడు కదా వీడు రోజు 10,000, 20,000, 30,000 మంచిగా చూసిన వాడు, ఇలాగ చూసిన వాడికి ఒక వ్యక్తికి చూస్తే బెటర్ అర్థం అవుతుంది వీడికి ఎంత పవర్ ఉందని తెలుసు అని. ఈయనకి అలాగ చెప్పడానికి తెలియదు, అని ఈయన తెలుసుకొని కట్టకడ ఫోటో 35 ఫోటో తీసి ఎలా ఒకే రీతిగా మోసం చూసాం. చివరికి ఏం చెప్పారు, 600 అడిగి 800 అడిగి. అప్పుడు ఏమైందంటే ఆయన అడిగి లాస్ట్ ఎలాగైనా వెళ్ళిపోను కాక ఎందుకు గొడవ అనుకొని నేనే అడిగి ఏం చేశారు, 200 ఇచ్చారు, ఒప్పుకోలే. ఆడికి 600. మళ్ళీ నేను 100 కూడా ఇచ్చి తమ్ముడు ఇంకెళ్ళిపోను నీ వెళ్ళిపోమని. ఆ 300 దొరికినప్పుడు ఆడి సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోయారు. ఆడనుకున్నారంటే ఆడనుకున్నారు జోడి పాస్టర్కి ఈ పిల్లలకి అందరూ మోసం చేశారు. సోదరు ఆడ మమ్మల్ని మోసం చేశారు, మనం ఏం చేయలేదు. అందరు మనసాక్షి ఆడు మమ్మల్ని తిట్టారు, మనం ఏం చేయలేదు. కానీ నేను చేయలేదు అనుకుంటా. ఆయనకు మోసం చేసి మనం ఆడికి నేను మోసం చేశాను. మనము అదే స్థితిలోకి మనం రావాలి. కొంచెం కష్టమైంది. దేవుని పొరుగు వారికి ఏం చేయాలి? ప్రేమించాలి. యేసు ఆ యెరూషలేము నుండి ఎరుగోలోకి వెళ్ళిన ఒక మనుషులు దొంగల చేతులు పడి గాయపడి రోడ్డులు పడినప్పుడు యేసయ్య వచ్చి, యేసయ్య కాదు ఒక వేరే మనుషులు వచ్చారు అక్కవనండి. సమరుడు వచ్చి ఏం చేశారు, ఆయన పేరు రాయలేదు. ఆయన పేరు రాయలేదు. ఆయన పేరు అండి సమరీయుడు. అంత సత్క్రియలు చేసి అంత మంచితనం చేసి మనకు అదే సమరుడికి మనకి తేడా. గుండెలు చేయి చెప్పండి, ఏదైనా మంచి కార్యం చేసి మన పేరు అయ్యారు 2 మాట కలగపోతే నీ మనసు మొత్తం కలగదు. హలో, మీరందరూ ఉన్నారంటే ఇది కాదా మనలో ఇక్కడ నీకు అందరూ సమక్షంలో చెప్పాలా, అక్కడ చెప్పాలా, ఏదని కోరుకున్నారు. ఇక్కడ అక్కడ 2 పక్కన అంటే సండే స్కూల్ నేర్పించిన పిల్లలకి ధనవంతుడి లాసరు గురించి నేర్పించినప్పుడు కుమారుడా నీకు ధనవంతుడు రావాలా కాదు రావాలంటే పిల్లలందరూ ఏం చెప్పారు, ధనవంతుడు రావాలి ధనవంతుడు అంటే ఒకడు కుర్రోడు అడిగారు ఈ లోకంలో నేను ధనవంతుడు రావాలి, ఈ లోకంలో నేనే అక్కడ జరగదు తల్లి. ఇక్కడ లాజరే, ఇక్కడ ధనవంతుడే. సోదరు ఇక్కడ ఏముండాలి, ధనవంతుడు, అక్కడ జరగదు. ఏదో ఒకటి దేవుని సంఘమా, మన పేరు రావడానికి మనం ఏం చెయ్యొద్దు సోదరు. అంటే ఆ పేరు అక్కడ బయలుపరచలేదు. ఆయన పేరు సమరీయుడు. నీ చేసి ఎవరైనా చేసి నీ ఏదైనా మంచితనం ఎవరైనా పేరని క్రైస్తవుడికి అందరికి ఏదైనా మేలేదు నీ ఎవరంటే చెప్తాను సమరుడు అని చెప్పుకొని వెళ్ళిపోండి. చెప్పొద్దు, సమరుడు అని చెప్పండి. మంచి సమరుడు. నేను ఇప్పుడు మనం ఇద్దరు ఉన్నా కాబట్టి అది చెప్పకూడదు, కానీ ఈ వాక్యం సంబంధించి చెప్పాలి. దేవునికి సోదరుడు నాకు అది ఇష్టం లేదండి చెప్పడానికి, మీకు అర్థం అవడానికి. తెల్లవారి టిఫిన్ తినడానికి కొన్ని దినములు మన ఇంటికి చేస్తున్నాం. అలాగే వెళ్ళినప్పుడు ఏమంటే నేను తింటున్నాం,
అప్పుడు నన్ను చూసినప్పుడు అందరూ వస్తున్నారు, ఆయనకి నన్ను చూసినప్పుడు నువ్వు వచ్చింది. ఏదైనా నేను తినేసి నేను అతనికి కూడా ఆ షోపు వాళ్ళకి అతనికి కూడా ఏం చేయాలి, ఏదైనా ఇబ్బంది అంటే అప్పుడు ఆయన చెప్పారు, మీరే అడగండి అయ్యారంటే నేను వెళ్ళాడు. నీ ఏం తింటున్నానంటే అడిగినప్పుడు ఆయన చెప్పి నాకు పూరియే కావాలంట. సరే అండి నేను పూరి పెట్టమని చెప్పాను. నేను ఎప్పుడు టిఫిన్ తినడానికి వెళ్తే అప్పుడన్నీ ఆయనకి పెట్టేసి వెళ్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఆయన నన్ను కారు ముట్టడానికి ఎన్నెన్నో చేయడానికి నేను వద్దు, ఇది అవసరం. 30 రూపాయలకి ఏం దొరుకుతారండి. ఒక కాలంలో 5 రూపాయలండి ఒక మన భోజన కొరకు. అప్పుడు 5 రూపాయలు అండి. 7 దినములు భోజన తినకుండా నేను ఒక చోటు ఇంటిలో ఉండి విడిచిపెట్టి దూరదేశంలోకి వెళ్ళి అక్కడ పని లేదు, డబ్బు లేదు, అన్నీ అయిపోయినప్పుడు ఒక షోపు ఫ్రెండ్లు ఇలాగా పడుకున్న రాత్రులు ఒక మనిషిని నన్ను లేపి 5 రూపాయలు నాకు ఇచ్చాడు. భోజన ఆ కాలంలో 5 రూపాయలు చాలు భోజన. అది ఇప్పుడు కూడా నా గుండెలు దడదడి ఆడుతున్నారు. చెప్పినది మీరు వచ్చిన ఆ మార్గం ఇప్పుడు కూడా ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. జోడికి కాలంలో ఉంటుంది, ఏసీ ఉంది, అన్ని ఉన్నా అమ్మదు కానీ జోడి ఇది ముందుకు నీ యొక్క జోడి నేను వచ్చిన తర్వాత అప్పుడు నా ఇంటిలో పొలం ఉంది. మీరు ఊహించినట్టు కాదు, నాకు 2 ఎకరాల స్థలం ఉంది. ఇప్పుడు కూడా ఏ పని నేను చెయ్యలేదు, అక్కడ ఏ పని చేయలేదు. నా చెల్లియే చేసి అన్ని తీసుకున్నారు. నేను ఇప్పుడు వరకు రూప కూడా అడగలేదు. ఎంత 40 సంవత్సరం ఉంటే రూప కూడా అడగలేదు. నా చెల్లి, చిన్న చెల్లి ఆడే తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎంత దొరుకుతుంది, ఏం దొరుకుతుందని నేనే అడగలేదు. స్తోత్రం. చెప్పినది ఏమనగా నేను వచ్చినది ఏమంటే నాకు తెలుసు దేవుని మనము కీడికి ఏం చేయాలి, ఏం చేయాలి అని చదివి 9 వాక్యం చదవండి. 9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. నెవర్ రిటర్న్ ఈవిల్ ఫర్ ఈవిల్ ఆర్ ఇన్సల్ట్ ఫర్ ఇన్సల్ట్. దీవెన రావాలంటే నీ ఏం చేయాలి? బట్ ఆన్ కాంట్రరీ గివ్ ఏ బ్లెస్సింగ్. రావాలంటే లేదు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 కిందకి చదువు. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 2 చదవండి. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నువ్వు కీడు చేస్తే అందరు ఉన్నారండి. ఆశీర్వదిస్తే వెళ్ళిపోయిన ఆడికి దీవించే ఆ ఇంటికి ఆశీర్వాదమైన వస్తుంది. మీరందరూ మమ్మల్ని తిట్టారు, నన్ను తిట్టలేదు. పాస్ గారు మీరు ఎప్పుడప్పుడు తిట్టలేని వాడు ఎవరు లేదు, అందరూ తిట్టారు. మా దగ్గరికి వచ్చినప్పుడు మనం నీ తల మీద చెయ్యి ఉంది, ఎలా మేము ప్రార్థన చేస్తాం ఊహించండి. దేవా ఈ బిడ్డకి ఆనాడు నన్ను తిట్టారు కానీ వీడికి నేను తిట్టుతున్నారని చెప్పకుండా ఆశీర్వదించి అందుకు మరి ఈ కడుపుని పొంగిపోవడానికి ఉన్న కారణం ఈ కడుపులుగా పొంగడానికి కాదు, నిన్ను ఆశీర్వదించేప్పుడు మనకు నీ ఆశీర్వదించిన బిడ్డలుగా అది నీకు ఆశీర్వాదంగా మార్చు. దేవుడు కీడు చెయ్యకుండా ఆశీర్వదించాలి. A blessing invested, a blessing is restored.
ఓ ఆశీర్వాదం అటు ఇస్తే 2 ఆశీర్వాదం ఇటు వస్తుంది. అది మర్చిపోకూడదు. ఇది మీకు ప్రైజ్ ది లార్డ్. 3 సార్లు తెలియలే అని చెప్పినప్పుడు కూడా తిరిగి అన్నం పెట్టిన ఆ మనుషుడు గురించి తెలిసినప్పుడు సంఘమా వాక్యం విన్ని 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 మీరు ఎందుకు ఆ వాక్యం ప్రకారంగా జీవించలేకపోతున్నారు? వాక్యం ఏంటి తక్కువ మీరు వింటున్నారా? టీవీ వింటే వాక్యం, దేవదాసులు వస్తే వాక్యం, ఆదివారం వస్తే వాక్యం, ఎన్ని వాక్యం వింటున్నారండి, ఎందుకు మారలేదని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. స్తోత్రం. యేసయ్య స్వభావం ఆ మాదిరి మనలోనికి సరే అండి. ఇంకా మన 10, 11, 12 వరకు చదువు. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇది ఎక్కడ నుండి తీసుకొని వచ్చిన వాక్యం? 34 కీర్తనలు 12 నుండి 16 వరకు ఉన్న వాక్యం అది. అది పేతురు గారు ఇక్కడ తీసుకొని చదువుతున్నారు. ఆ 12వ వాక్యం 34, 12 వాడెవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకుకోడు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను అదే వాక్యము పీతరు చెప్పినప్పుడు ఎలాగా చెప్తుంది? 12వ వాక్యం చూడండి, తేడా ఉందా అని చూడాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అంటే అక్కడ ఏం రాయబడింది? many days difference 34:12 who is that బ్రతుకుకోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు తేడా ఉందా? తేడాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మంచి దేవం కోసం అక్కడ చిన్న ఏముంది? తేడా ఉంది. స్తోత్రం. ఈ 34 కీర్తనములకు బయలుదేరండి దేవునికి. అంటే దావీదు రాసిన కొన్ని కీర్తనం అలాగే కాదు. దావీదు రాజుడు ఆమెన మునిపే రాసిన కొన్ని కీర్తనం నుంచి రాజు రావలే, రాజు రాయకపోయినప్పుడు రాసిన కీర్తన, పాపములు పడిపోయిన అలాగే చదివితే మాత్రమే నీకు ఈ కీర్తన వల్ల అర్థం అవుతుంది. నీ 1 నుండి మొత్తం చదివితే అలాగా అవుతుంది. ఇది రాయబడిన సమయం ఉంది, ఆ సమయంలో కలిసి చదివితే మాత్రము ఆ టేస్ట్ వస్తుంది. దేవుడికి అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది, ఈ పీతర్ గారు ఈ 12, 13 వాక్యం రాయబడిన 10, 11 వాక్యములు 4 విషయములు రాయబడి ఉంది. సరిగా శ్రద్ధించే ఒకసారి కూడా చదవండి. జీవమును ప్రేమించి నీ జీవములు ఏం చేయాలి అంటే నీ లైఫ్ నీ ఏం చేయాలి? ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి. ఎంజాయ్ లైఫ్ నీ మనసు నీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, సంతోషించాలి. నీ లైఫ్ లో సంతోషం ఉందా? ఎంజాయ్ చేస్తున్నాం జీవితాన్ని. ఇప్పుడు మీరు ఎలాగ దేవుడు బిడ్డ అయిందని నాకు డౌట్. అది నిజం చెప్పింది వాళ్ళు తప్పలేదు. మీరు దుఃఖపడకూడదండి. మన జీవితం యేసయ్యలో ఉన్న జీవితము ఎల్లప్పుడూ ఎంజాయ్ చేయండి. యేసయ్యలో ఉన్నవాడు ఎప్పుడు ఏముండాలి? సంతోషవంతంగా ఉండాలి. హల్లెలూయా. చూసినప్పుడు నాకు ఏడుపు వస్తున్నది. సంతోషం అనుభవించాలి. దేవుడు లోపల ఉన్న వాడికి ఎల్లప్పుడూ ఏముండాలి? సంతోషం. వేదన ఉన్నారు కానీ యేసయ్య ఉన్న కాబట్టి సంతోషమే ఉన్నది. నన్ను చూసి సంతోషంగా
నాకెన్ని వేదన ఉందో మీకు తెలుసు, కొందరికి తెలుసు. కానీ మొగ చూసినప్పుడు ఎంత సంతోషం, మాటలు పిల్లలతో నేను ఆడుతున్నారు, పాడుతున్నారు. కొందరు మా ఇళ్ళకి పట్టుకొని నేను ఎవరితో మాట్లాడను, ఎవరికి నవ్వను, ఎవరితో సంతోషించను. ఇది బ్రతుకు ఎన్ని రోజులు ఎక్కడ 70 80 ఆ బ్రతుకు దినమరేది అందరికి చూసు నొప్పుపోతున్నా బాబు, నవ్వురా. మనస్సు చూసుకుని నొప్పండి. డబ్బు ఇప్పుడు అక్కర్లేదు. కొందరు ఖర్చు వేసిన నొప్పులు కథలు దొరకబడదు, సంతోషం కలిగాడు. చర్చ మాత్రం కాదు, అది నీ లైఫ్ మొత్తం నీ సంతోషం ఎంజాయ్ చేయాలి. నాకు అదే ఈ 65 కీర్తనములు ఒక పాట పాడుతున్నారు. మీరు ఒక చూడాలి అంటే అది ఒక వేరే విషయం అండి. దేవుడి చిత్తం అయితే ఎప్పుడైనా చెప్తానండి. 65 కీర్తనలు అది పైన ఒక మాట లాస్ట్ వాకి చదువు. పచ్చిక పట్ల మందలను వస్త్రముల వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్ని సంతోషధ్వని చేయుచున్నవి. సస్యములు అన్ని ఏం చేస్తున్నారు? కప్పబడి ఉన్నవి. సస్యము కూడా సంతోషించినప్పుడు they all shout and joy, sing for joy. సస్యం కూడా, లోయలలో ఉన్న సస్యం కూడా ఏం చేస్తున్నారు? సంతోషించి ఆ పాటలు పాడుతున్నది. అయ్యో అడిగిపోయి ఇప్పుడు కొంత తర్వాత అదేమో కోత కోసినాడు. ఆయనకి అంత సంతోషం ఉంటే 70 సంవత్సరములకు బ్రతికించిన దేవుడి సన్నిధిలో ఆ వాక్యం వల్ల ఆత్మీయ అర్థాలు కాదండి. ఎప్పుడైనా చెప్తానంటే దేవుడికి స్తోత్రం. అది ఎంత సంతోషించుతున్నారు, దాన్ని డబుల్ మించిన సంతోషం మనలో. అయ్యగారు స్తోత్రం చేసుకోలేకపోతే మీ స్తోత్రం చెప్తారు. మీ సంతోషం బయటికి కనబడాలి. నీ అమ్మాయి కావచ్చు, భార్య కావచ్చు, ఇది అత్తగారు అవచ్చు, నవ్వండి, ఎంజాయ్ చేయండి. అని అలాగని చేసి చూడండి, ఆయుష్ బ్రతుకుతుంది, ఆయుష్ పెరుగుతుంది. సంతోషించిన వాడి జీవితం ఎప్పుడే ఉంటున్నారు. మనసు పిడుకుంటే తగ్గిపోతారు. చెప్పినది సైన్స్ చెప్పినది. ఒక రోగం కంటే రోగం ఉన్నవాడు ఆ హాస్పిటల్కి వెళ్తే నొప్పి అనేది. అందరు ఏదైనా పాటలు పాడుతున్నా నవ్వుతుంది. అంటే ఆవులకి పాలు ఎక్కువ దొరకడానికి పాట వేస్తా చాలేట. పాలు తీసినప్పుడు ఈ బోటు నీళ్ళలో వినుకున్నప్పుడు తెలియకుండా పాలు ఎక్కువ వస్తున్నారు. నేను అనుకున్నా నీకు ఎంత సుందరమైన పాట పాడినప్పుడు కూడా నీ లోపలున్న ఆ వ్యక్తిత్వం ఎందుకు కదలలేదు, సంతోషం కనపడలేదు, ఎందుకు దేవునికి సుమించలేదు? కోపం ఉన్నవాడు పిల్లల దగ్గర వెళ్ళి ఆడాలి. అర్థం కాలేదు. అతి కోపిష్టులు పిల్లల దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని ఆడుకోండి. నేను ఒక పిల్లలతో ఎన్ని ఆడ దగ్గరికి వెళ్ళిన కానీ ఆడు నా దగ్గరికి రాలేదు. ఆడు నన్ను చూసి దూరం అప్పుడు నేను ఇప్పుడు కొంచెం తగ్గింది, అప్పుడు కొంచెం లాగు ఉంది. అప్పుడు నేనేం చేశాను, కింద పడుకున్నాను. అవురా అవురా ఆ లాగులో ఉన్న వారు పడిపోయిందిరా చూడడానికి వస్తాను. నేను అంతవరకు నేను పడలేదు కాబట్టి అదేం చేయలేదు. చాలా మందిని నీ దగ్గరికి రా, మనం కింద పట్టలేదు, నీ కింద పడినానుకో నువ్వు అర్థమైందా లేదండి? విని ఆ పిల్లలు నేను అక్కడికి తిరిగి వచ్చిన వరకు నన్ను వదలా. మనసు అంటే మనసు రావాలి. ఒకటి ఎంజాయ్ చేయాలి. రెండవది
ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకలు కపటపు మాటలు. ఎందుకు సంతోషం రాలేదంటే అదే ప్రాబ్లం. కీప్ యువర్ టంగ్ ఫ్రీ. నీ నాలుక స్వేచ్ఛ వదలాలి. నాలుక కొంచెం కంట్రోల్ చేసే సంతోషం ఓటమందికి వస్తుంది. కొందరు మాట్లాడుతూ దొరదేస్తున్నారు, కొందరు మాట వింటే కోపం మాటలు ఏంటంటాయి. నీకు వస్తుందా లేదా తెలియదు, నాకు ఎక్కువ చర్చిలు ఆదివారం నువ్వు ప్రార్థన అన్ని అయిపోయిన తర్వాత ఒకటి లేచి ఒక సాక్షి. ఏంటి సాక్షి? నేను పిల్లలకి ఆరాధన ముందు అమ్మా చెప్పారు, మీకు వచ్చారు ఏంటి ఏం సాక్ష్యం చెప్పారు? కొందరికి ఎనగా చెప్పాలి, ఏం చెప్పాలి. నీ చెప్పిన మాట వేరొక్కడికి ఏం చేయకూడదు. తగలకూడదు, వేదన రాకుండా ఆలోచించి కొలతి మాట్లాడాలి, కొలిసి మాట్లాడాలి. ఇది అలాగే కప్ప వలన మీరు ప్రయోగించారు. ఎప్పుడు అలాగే చెప్పకూడదు, అది మంచి పద్ధతి కదా. ఈ పని చేసిన నేను మొన్న ఒక టీవీలో చూసినప్పుడు, అయ్యగారు టీవీ చూసాను లేదండి, ఇలాగ వెళ్ళినప్పుడు చూసినప్పుడు తమిళ్ అది చెప్పలేదు, తమిళ్ తెలిసిన కాబట్టి నేను ఒకటి చెప్పాను. నా అత్తగారు చచ్చిపోయిన వరకు నేను ఏ కూర చేసినా కానీ మంచిది కాదని చెప్తాను. ఏం చేసినా కానీ కూర చేసిన కానీ అది భర్తకి నచ్చింది, పిల్లలకి నచ్చింది, ఇంటిలో అక్కడికి అందరికి నచ్చింది, ఇంటికి మాత్రమే ఇదే కూరయా చెప్పాలండి. నాకు అర్థం ఒక మాట చెప్తా పోను మంచిదమ్మా అంటే చెప్పడానికి నీ నాలుగు తర్వాత మాట బాగుందండి, ఉప్పు కొంచెం ఎక్కువ బాగుందని చెప్పండి. ఉప్పుతోనే పట్టేసుకుని కొలత వేసేస్తారు మీరు అందరు. నేను ఎక్కడ వచ్చినప్పుడు అంటే కొన్ని బోధన తిన్నారు, తల వెంట్రికలు దొరికింది, అది నీకు తెలియకుండా సైడ్ పట్టి తిని చేరిపోయింది. మనకి దేవుడు పెట్టేయండి, అది తెలుసుకోండి. మరి పాతగారి మనసులో ఉంచి 10 సార్లు నీ ముఖం చూసి చెప్పుకొని వెళ్ళిపోతాను. హలో, ఇదిగో దొరికింది అని నేను చెప్పాను. ఇప్పుడు ఏదైనా దొరికింది అమ్మా ఇది తీసుకొని వెళ్ళిపోని చెప్తారు. కనబడకుండా ఉంటుంది, అదృశ్యంగా ఉంటుంది. ఒక్క మాట చాలు ఆడి చచ్చిపోవడానికి. ఈ అన్నం పెట్టిన వాడు ఏంటి నాకు నీ తెలియదా, నేను కొంత బాధ్యత ఉంటే నాకు ఇలా పెట్టాలి అంటే చెప్పిన అనుకో, మరి నీ దగ్గరికి ఆడవారు అన్నం పెట్టుకుని ఇంకెవరికి అన్నం పెట్టరాదు. ఎందుకు నీ నాలుగే వాడుకున్నారే? మంచి కార్యం వాడండి. 39 కీర్తన మొదటి వచనం చూడండి. 39 కీర్తన మొదటి వచనం 39. నా నాలుకతో పాపము చేయకుండును. నా నాలుకతో పాపము చేయకుండును. ఇది ఎంతమందికి తెలుసు? I may not sin with my tongue. ఎంతమందికి తెలుసు? నాలికతో మీకు ఎంతమందికి తెలుసు? అది ఒకరే తాగితే మాత్రం పాపం అంట, మోసం చేసే పాపం అంట. అది తెలిసి ఇది పాపం కాదు, ఇది ఒక గొప్ప పాపం. 7 పెద్ద పాపములు ఒక పెద్ద పాపం ఇది. 7 పెద్ద, అదొక పెద్ద సోమరితనం, అది పెద్ద పాపం. 2 నిద్రపోతు, అది పెద్ద పాపం. అది ఇంకొక పాపం అంటే కోపం, అది పెద్ద పాపం. ఇంకొక పాపం అంటే చేయన పాపం. ఇక్కడ కూర్చి ఆ వెనక వచ్చిన అమ్మకి నేను చంపొచ్చు, ఇక్కడ కూర్చి ఇక్కడ నిలబడి పొందపడిచిన మాటలు. ఎన్ని కుటుంబములు, ఎన్ని భార్య భర్తలు, ఎన్ని సంఘము, ఎన్ని ప్రేమించిన వాళ్ళు ఏమైంది? కూలిపోవడానికి, వేరే పడడానికి నీ నాలుగు
విధమైన పాపం చెందినది. యాకోబు చెప్పినది అది అక్కి ఉందట. యాకోబు చెప్పినది మనిషినికి ఏమవుతుంది కాలుష్యానికి ఎటువంటి సామాన్య అగ్ని ఉన్నది. పరిశుద్ధాత్మ అగ్ని ఈ నాలుగేళ్ళకి దిగుతా ఏంటి? అందరినీ కాల్చడానికి వాడుకున్న అదే నాలుక మీద పరిశుద్ధాత్మ అగ్ని దిగితే ఎంత బాగుంటది. నాలుగ సరిగా వాడుకోవాలి. బైబిల్ నాలుగ గురించి బోల్డ్ వాక్యం మీరు విన్నారు కాబట్టి నేనేం చేయలేదు, చెప్పలేదు. దేవునికి స్తోత్రం. 38 కూడా చూడండి. మొదటి వచన 38, 37 చూడండి. చదవండి. మొదటి 38. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత అది కాదు 37 మొదటి చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకు. చెడ్డవారిని చూచి Do not worry because of you. చెడ్డవారిని చూసి ఏం చేసిండు? వ్యసన పడకూడదు. ఎందుకు? ఎందుకు కుక్క మనుషులకి ఎందుకు ఎంటాడి ఏం చేస్తున్నారు? కలుస్తున్నారని అది టెస్ట్ చేసినప్పుడు అది చెప్పింది విటమిన్ బి తక్కువ ఉన్న కాబట్టి ఒకరి పిచ్చికి కుక్క ఏం చేస్తున్నారు? ఎండాడి కలుస్తున్నప్పుడల్లా విటమిన్ బి. ఇప్పుడు ఇక్కడే చదివారు. ఈ వ్యసన పడడానికి ఉన్న కారణం నేను ఎవరు విటామిన్ లేదు. Do not worry because of evil doers. వ్యసన పడిపోతున్నారు. ఈ వ్యసన పడినదని అర్థం ఏమంటే విటామిన్ లేదు కాబట్టి కుక్క చేసినట్టుగా నీ కూడా మీ పట్ల కీర్తి. ఎన్ని వాక్యం వినేది ఇప్పుడు విటమిన్ బి లేదు. ఎన్ని వాక్యం విందో ఇప్పుడు కూడా విటామిన్ లేదు కాబట్టి నీ అరుస్తున్నా. నాలుక కొంచెం జాగ్రత్త పడండి. నీ నాలుకతో పాపం చేస్తే నీకే కలుగుతుంది. మీకు నీ చెప్పింది మీ చెప్పి మాకు బాధపట్టి మనం వెళ్ళిపోతారు రాయడానికి, లేకపోతే ఇంటికి. మీకేం కలుగుతుంది? సామెతల పుస్తకం 6వ అధ్యాయము 2వ వాక్యం చూడమ్మా. నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ వేరే మనుషులకి తిట్టి చిక్కిపోతున్నావు. నీ ఆ మాట నిన్నే చేస్తుంది. చిక్కులో పెట్టేది. చిక్కులో పెట్టిన తర్వాత నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. 2 పని నీ జీవితంలో తెలుసు. ఒకటి చిక్కబడండి. You are trapped by your own agreement and caught by what you said. నేను పట్టుకున్నాం, చిక్కుతున్నారు సోదరు. చిక్కుపడిన పాపం. ఆమేన్. చిక్కుపడిన పాపం అంటే నిన్ను పట్టుబడిన పాపం. నీ చెప్పినది నీకు మీరు తెలియకుండా నీ కట్టబడుతున్నారు తల్లి. హలో, నీ చెప్పిన మాట వేరే మనుషునికి గాయపరిచినప్పుడు అదే మాట నీ జీవితమే చేస్తున్నారు. దాన్ని బట్టి నీకు ఎన్ని ప్రార్థన చేసినా కానీ విడుదల జరగలే. ఎన్ని విషయం కోసం నీ కన్నీరు కాచి విడుదల జరగలేదు. అభ్యంతరం నీయే చేయాలి. ఈరోజు నేను ఇక్కడ వచ్చినప్పుడు పాస్టర్ చెప్పిన కేరళ పాస్టర్ అంటే మీ పాస్టర్ గురించి చెప్పలేదు. కేరళ పాస్టర్ ఆయన సంఘములు జన కానుకలు ఇవ్వలేను కాబట్టి మీరందరూ శమింపబడుతున్నారు. దుర్వాసాయి తెలీదా? ఎవరు? దుర్వాసాయిబు అంటే
పిల్లలు లేని వారికి పిల్లలు. నేను ప్రార్థన చేశాను నిన్ను కూడా దాసనమ్మా ఏంట్రా బాబు కానుకలు ఇవ్వకపోతే నాశనమే. దుర్వాస అలాగే అయితే యేసు దేవాలయంలో కూర్చున్నప్పుడు కాணிకలు వేసిన వాడు కొందరు రెండుగా తక్కువ ఇట్టినా యేసు నామం ఏ బోధుతున్నారు. వాక్యం చెప్పినది నీ శపించడానికి కాదు, నీ మాటల నుండి ఎప్పుడు రావాలంటే ఈ బిడ్డలకు ఆశీర్వాదం చేసినట్టుగా ఇది పీతర్ గారికి బాగా తెలుసు. 3 సార్లు తెలియలేదని చెప్పారు కదా. నాలుగనే వాడిన విధానం పట్ల పంచింది కాదు. పాస్టర్లు విశ్వాసులు అందరికీ జాగ్రత్తగా ఉండాలి. నాలుగ వలన ఏం చేయకూడదు, చిక్కుల్లో పడకూడదు. నీ కట్టపడుతుంది, పట్టబడదు. నేను పట్టుకున్నారు నీ చెప్పిన మాట నేను వెంటాడుతూ పట్టుకున్నారు దాన్ని. స్తోత్రం. అది రెండు విడుదల ఎవరు చెయ్యరు, నువ్వే చేయాలి. నాలుగ కొంచెం జాగ్రత్తగా ఉంటే కుటుంబ జీవితం, లైఫ్ జీవితం ఎంజాయ్. నీ అడుగుతానే ఎన్నిసారి చేశారు అయ్యారు, ఎన్నిసారి నీకోసం అలాగ చేశారు. అతను చూసే ఇదేటి లేదు. యేసయ్య మన కొరకు చేసిన దాన్ని చూసినప్పుడు మనం యేసయ్య కోసం చేసేది లేదు. ఆయనకి యేసయ్యను చూశాడు. యేసయ్యను ముందుకు పెట్టి ఆయన భర్తకి చూడు, అప్పుడు నీ ఎవరికి కనపడదు. ఇప్పుడు ఆయనలో ఏమైంది, ఏ దోషం వస్తుంది. నీ ఆయన ఫ్రెండ్కి పెట్టి నిలబడితే యేసయ్య కనుకే పెడుతున్నారు. అదే ప్రాబ్లం. స్తోత్రం. నాలుగ కొంచెం జాగ్రత్త. సరే అండి, సరే ముందుకెళ్ళమ్మా. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. away from wickedness, do what is right. కీడు చేయకుండా రైట్ చేయండి. కీడు చేయకండి. కీడు కాదు, మేలు చేయకుండా కీడు చేయి. అలాగే చేసిన వాడు ఎవరండి? యోబు. యోబు గ్రంథం 1:1. యోబు 1:1. పూజ దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఆయన ఎటువంటి చెడుతనం విసర్జించువాడు. ఎవరది? యోబు. ఊసు దేశములో ధనవంతుడు. ఆ ధనవంతుడుగా ఉండినప్పుడు కూడా చెడుతనాన్ని విసర్జించాడు. డబ్బు ఉండే, డబ్బు ఉంటే అన్ని చెడుతనం చేస్తాడు. అందులో డబ్బు ఉంది కాబట్టి కదా ఇది కొండ తాగుతున్నారు. ఇది డబ్బున్న కాబట్టి కదా సుట్ట తాగుతున్నారు. సుట్ట కదా ఇది. లేకపోతే చుట్టాయి కదా ఊర్లో, పల్లెటూరులో. ఏమంటే ఒక పాస్టమ్మకి భయంకర వ్యాధి వచ్చి అది లగల అడుగు. ఇది లేకపోతే అది బ్రతుకు లేదట. రోగం ఉంది కాబట్టి ఆడ చేతులు డబ్బులు నడిచి వెళ్ళడానికి కొనడానికి డబ్బు లేదు కాబట్టి సైడ్లో ఉన్న మట్టి ఆ టైంలు పెట్టి చచ్చిపోయింది. పుట్టిన కాదు, జరిగిన విషయం ఉంది. పేరు చెప్తే మీకు అర్థం. ఆయన చచ్చిపోయి ఆయన భార్యకి నేనే నమోదు చేశాను. పర్లోపలి కానబడతానని చెప్పారు కానీ ఆడ కైనికి ఇంత బానిస అయిపోయి చివరికి మట్టి మన నోట్లో పెట్టి ఎన్నసారి వాక్యం విన్నారు రా బాబు. సుట్టెందుకు మానలే? మేలు చేయాలి, కీడి చేయకుండా మేలు చేయాలని తెలియదా? సుట్ట రాకూడదు నీకు తెలియదా? నేను చచ్చిపోయినప్పుడు కొంచెం సుట్ట కూడా నీ నోట్లో పెట్టింది కాల్సి అక్కడ పడి ఉంటుంది కాలి. అలాగే చేస్తారయ్యా.
అలా కొంతమంది పాస్టర్ గారు చెప్పండి అలా చేస్తున్నారండి. చేస్తారు కదా 7 రోజులు. ఇప్పుడు ఈసీఆర్ చుట్టూ ఒకటి, తర్వాత మందు తాగితే మందు పెడతారయ్యా. అదే మనకు ఉన్నప్పుడు ఒక విక్రమ పిల్లలు హోటల్ తెచ్చి ఒక సుట్ట మొత్తం హోటల్ ఫుడ్ తీసుకొని రాండి, అటువంటి చచ్చిపోతాడు. ఇది మొత్తం మట్టి వేయకుండా సుట్టము అయ్యో కట్టకపోతే అమ్మో చుట్ట లేకపోతే ఇంకొచ్చేస్తాడు ఇంటికి. ఎందుకు ఇది చెయ్యి అమ్మ తల్లి మీ ఎందుకు చేస్తున్నారు? ఇది చెయ్యన వలన నీ ఆత్మకి నష్టపరుచున్నారు, నీ శరీరములకి నష్టపరుచున్నారు, నీ జీవితం పాడైపోతున్నారు, నీ నరగానికి వాసనగా మారుతుంది. కీడు చెయ్యకుండా మేలు చెయ్య. ఏదైనా వారసులుగా ఉంటే సొట్టకి ఐదికి ఇది మార్చండి, చెడు జనాన్ని దాన్ని విడిచి పట్టండి. సమయం దేవుడు నీకు ఇచ్చారు. ఆమేన్. ఏమండి యోగ ఇక్కడ సంగీతం కీర్తనాలు సోని పీటర్ గారు చెప్పలేదు, కీడు చేయకుండా కీడు చేయకుండా మేలు చేయండి. సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ఇవన్నీ విడిచిపెట్టి సమాధానం వెతికి ఏం చేయాలి? దేవుడి పిల్లలు ఎవరండి? దేవుడి పిల్లలు ఎవరండి? దేవుని పిల్లలు ఎవరు? త్వరగా చెప్పు. సమాధానం కలిగించే వారు ధన్యులు, వారి దేవుని పిల్లలని పిలవ. దేవుని పిల్లలు ఎవరు? దేవుని పిల్లలు ఎవరండి? నీకు సమాధానం ఉండాలి, నీ ఇంటికి నీలో సమాధానం ఉండాలి, నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు వారికి సమాధానం ఇవ్వాలి. అప్పుడు సమాధానం పరిచిన వాడు ధన్యుడు. ఇప్పుడు రాజములు అది మీకు తెలుసు, రాజములు ప్రధానమంత్రి అక్కడ తెలుసు, అక్కడ ఆడవాళ్ళు. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఆ దేశానికి ప్రసిద్ధులుగా ఉన్నాయి కాబట్టి వేరే రాజ్యములు ఉన్నా కొన్ని మగవాళ్ళు వచ్చారు, వీడి మధ్యలో ఉన్న సమస్యలకి మాట్లాడి సమాధాన పరచడానికి వచ్చారు. కానీ చివరికి ఈ అమ్మాయి ఏం చేయలేదు, సమాధానం. అప్పుడు ఆడు బయటికి వచ్చింది. ఇప్పుడు నాకు అర్థమైంది సరి అయిన ఎముకలు, సరి అయిన ఎముక అని ఇప్పుడే తెలిసింది. అర్థం అవుతుంది, అర్థం కాదు. స్త్రీకి ఎలా అప్పుడు ఆమెకు అర్థమైంది, ఆయనకి అర్థమైంది ఈ అమ్మాయి ఇప్పుడు సరి అయినా, అందుకని ఎన్ని అంగలేదు. అదే అదే చెప్తున్నాను. 90 ఎముకలు, కొన్ని కాదు 99 ఎముకలు. మట్టి అయితే కొన్ని నీళ్ళు వేస్తాడు. చాలా పాస్ట్లు పరిచయం పోవడానికి ఉన్న కన్నా భారీ అబద్ధం చెప్పను కాదు, నీ స్వభావం కరెక్ట్ లేదు కాబట్టి అయ్యగారుగా మారాలంటే ఆమె అమ్మగారు నా భార్య ఉంది, నాకు చాలా గర్వం అండి, నా పిల్లలు అందరూ ఉన్నారు. అది స్వభావం పర్లోకం చేరిపోయారు కదా. రావడానికి కారణం ఆవిడే, అమ్మగారు ఉన్న కాబట్టి. ఆవిడ చేయన నేను మరిచిపోగిన విషయంలో ఆవిడ మరిచిపోకుండా చేస్తాను. నేను అడగలేను, నీ అన్నం తిన్నారో నేను అడగలేకపోతే ఆడు అన్నం తిన్నారని అడిగి ఒక రోజు తప్పు చేశారు. ఏంటంటే అందరు పాస్టర్లు వచ్చి కూర్చున్న టేబుల్ మీద నాకు అన్నం పెట్టినప్పుడు చేప పీస్ ఇచ్చినప్పుడు పెద్ద చేప పీస్ నాకు ఇచ్చారు, బాకీ అందరికీ ఏం చేశారు. నేను మర్యాదగా తిని చర్య మాట్లాడు అన్నించింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పారు, ఇంకా ఒక్కసారి నీ
ఇలాగా తేడా పెడితే అయిపోయిందండి చెప్పిన ఆ రోజు నుంచి అందరూ వచ్చి అన్నిటికీ చిన్నది నాకు ఇస్తుంది పెద్ద అందరూ వచ్చినప్పుడు నీ భర్త మీద అంత ప్రేమ ఏంటి అందరు లేనప్పుడు అప్పుడే ప్రేమ అది లేదు అందరు లేనప్పుడు ఈడు ఇండియన్ వచ్చిందా పాకిస్తాన్ తెలియదు అందరిలో ఉన్నప్పుడు గొప్ప ఉద్దితే ఏమన్నది భర్తకు ప్రేమించేస్తున్నాడు ఇంకెవరికి భర్త లేనట్టు నీ జీవితం మారాలి సమాధానం కలిగి యూదులకి చూస్తే ఆయన చూసినప్పుడు వెంటనే చెప్పిన మాట మనం ఒక్కడికొకటి చూసారు కొందరు అది కూడా తెలియదు కొందరు ఇలాగా వెళ్ళిపోతున్నారు అందనాలు కూడా చెప్పరు ఒక చేసి నవ్వేసి వచ్చి కూర్చుంటారు అందరూ ఈ మొన్న ఎవరు అడు చిన్న చిన్న బట్టలు వేసుకొని వచ్చారు కదా అదే నేను దాన్ని చూసి ఇలాగ వెళ్ళిపోతుంది నీ బట్టలు చూడడానికి నాకు తల్లి నిన్నే చూడడానికి నీ డ్రెస్ కాదు నాకు అవసరం నీలో నేనున్నా నీ ఏ పని చేసినారు నేనే చూడలేదండి సోదరు అది నాకు అనవసరం దేవునికి సోదరు నా పిల్లలు అక్కడే రైల్వే స్టేషన్లో ఏం చేస్తున్నారు తుడుస్తున్నారు అప్పుడు నేను మంచి పానీ షర్ట్ అన్ని వేసుకొని అక్కడికి అయ్యారు ప్రైజ్ రాడ్ అప్పుడు నాకు కొంచెం ప్రైజ్ రాడ్ అబ్బా సోదరు పని చూసి నా ప్రైజ్ రాడ్ నా బిడ్డే అది అమ్మ చర్చించండి అయ్యారు ప్రైజ్ రాడ్ నన్ను చూసి దేవునికి మొదలుపరిచి నేను కూడా అమ్మ నిన్ను చూసి దేవునికి సోదరం సమాధానం సోదరం చివరి మాట అండి చివరి ఉంటే సమయం ఉంది చివరి కాదు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆ వాక్యములు 3 విషయములు రాయబడింది సతగా వినాలి సోదరు ఆ వాక్యములు ఎన్ని విషయాలు రాయబడింది ఒకసారి కూడా చదువుతారు ప్రభువు కన్నులు నీతిమంతుల సోదరు చెప్పండి ప్రభు కన్ను నీతిమంతులు అంటే దేవునికి రెండింది చూడిన కన్ను వినబడిన చెవి సామధలు ఉంది కదా ఎక్కడ ఉంది మీరు నన్ను చూడి సహాయం చేయొచ్చా దేవునికి 2 ఉంది 8 ఎక్కడ ఉందని తెలియదా కీర్తన సామధల పుస్తకం 20 అధ్యాయం 12వ వాక్యం 20 అధ్యాయం 12వ వాక్యం సామధల పుస్తకము వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగజేశాడు. వినబడ కన్ను ఏదండి చూడగల కన్ను రెండు కూడా దేవుని కూడా సోదరం చెప్పండి అందరూ అనుకున్న దేవుని కన్ను మాత్రం ఉంది చెవులు లేవు ఇది 2 దేవుని సోదరం ఇది స్పీకర్ చెప్పడానికి ఉన్న కారణం సోదరం అది అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 1 నుండి 4 వరకు చదువుతారు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరికి బాధ పెట్టుటకు బలాత్కారము పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 పన్నెండవ మధ్య శ్రద్ధ గల వినాలి ఆ 3 విషయం 12వ అధ్యాయం సోదరు ఇక్కడ వినండి మీరు హేరోదు ఎవరికి పట్టుకున్నారు
యాకోబుని పట్టుకున్నారు. యాకోబుని పట్టుకున్న ఏం చేశారు? ఖడ్గంతోని చంపేశారు. ఇప్పుడు ఎవరికి పట్టుకున్నారు? యోహానానికి పట్టుకున్నారు. ఈ హేరోదునికి దేవుడు ఎలాగ పిలిచారు? ఆయనకి హేరోదుని దేవుడు ఎలా పిలిచారు? యేసయ్య హేరోదుని ఎలా పిలిచారు? లూకాసు వార్త రండి. లూకాసు వార్త 23:11 నుండి కిందకి. ప్రధాన యాజకులను శాస్త్రులను పిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొలగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులే ఉండి 13:31 కూడా కలిసి చదవండి. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవెక్కడి నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపకోరుచున్నాడని అతనితో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కలతో ఇలాగ చెప్పుడి. యేసు ప్రభు ఆయనకి యేసయ్య మీటింగ్ అక్కడ పెట్టినప్పుడు సైన్యములకు పంపించారు. ఎవరికి పంపించారు? సైన్యములకు పంపించి వెళ్ళి అని చెప్పారు, నీ ఇక్కడ నుండి వెళ్ళి పొమ్ము అని చెప్పారు. అప్పుడు ఈడేం చేశారంటే యేసయ్య చేసి నీ వెళ్ళి ఆ నక్కకి చెప్పమని చెప్పారు. ఎందుకు యేసయ్య నక్కకి చెప్పారు? నక్క హేరోదుని నక్క అని ఎందుకు పిలిచారు? తమ్ముడు భార్యకి ఉంచిన వాడు పిల్ల ఎలాగ పిలవాలి? తమ్ముడు భార్యని ఉంచుకున్న వాడికి ఎలాగని పిలవాలి? తమ్ముడు అని పిలవాలా? యేసు ప్రభు అక్కడికి పిలిచారు. నక్కకి వెళ్ళి ఈ సైన్యం అక్కడికి వెళ్ళి, అయ్యో నిన్ను పిలిచారు. ఏం పిలిచారు? నిన్ను నక్క అని పిలిచారు. ఇప్పుడు హేరోదు అని మనుషుడు నక్క అని యేసయ్య పిలిచారు. ఆ నక్క ఇప్పుడు ఏం చేశాను? యాకోబుని పట్టుకున్న తర్వాత ఏం చేశారు? ఆయన చంపిన తర్వాత పీతర్కు కూడా పట్టుకున్నాడు. చదవండి. యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకునేను. మొదటి నుంచి దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు అంటే బాగా చదవడం అలాగే కొంచెం ప్రశ్న. అందరికి పట్టుకున్నారా? అందరికి శ్రమ లేదు, కొందరికి శ్రమ. అందరికి పట్టుకోండి, కొందరికి పట్టుకున్నారు. 12 శిక్షలు ఇద్దరికి పట్టుకున్న వాక్యం ఎవరికేం చేయలేదు. కొందరికి సమస్య, కొందరికి ఏం లేదు. కొందరికి పట్టుకున్నారు. తర్వాత సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. ఈ అధ్యాయంలో 3 వ్యక్తిని చంపడానికి ప్రయత్నించారు. అదే తర్వాత చెప్తారు. యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలనని ఉద్దేశించి. ఆయన ఉద్దేశం జరగదు. హేరోదు ఉద్దేశం జరగదు. ఎందుకు జరగదు? కాదు. ఎందుకు ఆయన జరగలేదు? పైన ఒక వాక్యం రాయబడింది, శ్రద్ధ కలిగి వినలేదు. అది యూదులకు అది పెస్కా పండుగ. పుడియన పండుగ అయిపోతుంది. తర్వాత ఇంకే పండుగ రావాలి? పెస్కా పండుగ వస్తే చంపరు. ఎందుకు పస్కా పండుగ అక్కడ పెస్కా పండుగ అంటే యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తు చచ్చిపోతే నిన్ను ఎందుకు చంపడం? ఎలాగడం కష్టం. పస్కా పండుగలో యేసయ్యని వధించారు కదా. మరి యేసయ్యని వధించిన ఆయన విశ్వసించిన వాళ్ళకి వధించాల్సిన అవసరం లేదు కదా. అర్థమవలేదు నీకు? ఎలాగడం కష్టం. దేవునికి స్తోత్రం. పస్కా పండుగ అంటే అందరి చచ్చిపోని స్థలంలో ఒక మేకకి ఏం చేయాలి? మేక చచ్చిపోతే నీ బతుకుతుంది. అదే అర్థం నేను చెప్తున్నా.
అందుకని ఆయన ఉద్దేశం జరగదు. ఎందుకు ఉద్దేశం జరగదు? దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మనిషి ఏమి ఉద్దేశించరు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఉంది. అది మాత్రమే అది ఉద్దేశించడం జరగదు. ఎందుకంటే నీతిమంతుల మీద మీదకి యెహోవా కన్నుంది కాబట్టి ఇతనికి చంపడానికి జరగలేదు, చంపడానికి ఆవలేకపోయింది. 16 సైనికుల మధ్య 16 సైనికుడు అంటే అది ఏమంటే అదే 4 స్క్వాడ్, అది 4 పక్కన 16 మందిని నిలబడుతుంది. దానికి స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పాలి. వారి మధ్యలో పీతరు ఏం చేస్తున్నారు? పడుకోనున్నాడు. అందుకు పడుకున్నారు. వాళ్ళు నిద్ర వచ్చిన కాబట్టి పడుకున్నారు. నిద్ర వచ్చినందుకు పడుకున్నారట. అలాంటి స్థితిగతులు నిద్ర వస్తుంది. దేవునికి ఇప్పుడు నేను చెప్పుకోవాలి వచ్చిన విషయం అంటే నీతిమంతుల మీదకి యెహోవా కన్ను ఏముంది? ఉంది. దేవునికి స్వాతంత్రం అది ఉన్న కాబట్టి ఏ మనిషిని నీ మీదకే చెయ్యదు, ఏ హాని చేయలేదు. పైన 2 కన్ను నీ మీద నీతిమంతుడు అయితే కీర్తన 34 ఒక వాక్యం ఉంది. నీతిమంతుడు శ్రమ 34 కీర్తన దేవునికి స్తోత్రం చదవలేదు మీరు. తర్వాత 19 అండి. తర్వాత ఇది ఆడికి పైన ఆ వాక్యానికి తేడా ఉందా? భక్తిహీనుడికి దేవుడు ఏం చేస్తుంది? నీతిమంతుడికి కాదు. నీ బైబిల్ సరిగా ఇలాగ చదవడం నాకు ఇష్టం లేదు. ఆమెకి 19 వాక్యం నీతిమంతుడికి ఎంత ఉంది? భక్తిహీనుడికి ఒక్కటొస్తే చచ్చిపోతాడు. ఇది ఇలాగ బైబిల్ చదవండి. అదే లేకపోతే నచ్చినట్టుగా చదువు. స్తోత్రం కలిసి నీతిమంతుడికి ఎంత ఉంది? భక్తిహీనుడు ఒకటే. స్తోత్రం కలిగి నీతిమంతుడు అయితే నీకు ఎంత ఉంది? నశించిపోవు. భక్తిహీనుడు ఒక్కటి వచ్చినారు, ఆమెను ఒక్కటే వచ్చారు. వాళ్ళ కుటుంబం మొత్తమే మారిపోమన్నారు. మాకు నీకెన్నో ఒక్క శ్రమలు అది నశించిపోలేదు. ఎందుకంటే నీతి మంత్రులు మీద యాభేసి ప్రార్థన చెప్పిన 10 ఒకసారి చెప్పొచ్చా? యాభేసి ప్రార్థన చేస్తున్నారు. తోడుగా ఉంటున్నాయి కదా, విశాలపరచు. ఇంకా ఉంది ఒక్క పదవి ఏ కీడు నాకు రాకుండా స్తోత్రం చెప్పాలి. స్తోత్రం దినవృత్తాంత పుస్తకం 1 Chronicles 4:10 ఒకసారి చదవండి. 1 Chronicles 4:9. ఉపవాస ప్రార్థన అందరూ పాస్టర్ చెప్పిన ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొదలుపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు రావాలి. చెరువు నుంచి చేపలు పట్టుకున్నప్పుడు
చేప ఎలాగ తప్పిపోతున్నారుగా నీ తప్పిపోవడం నీకు వస్తుంది తల్లి జీవం అవుతుంది ఈ రాత్రిని మరిచిపోకూడదు సైన్యం నీకుందరా సైన్యం ఉంది నీకు అధికారం ఉంది జైలు ఉంది ఏమి జరిగింది సైన్యం ఉండొచ్చు అందరూ ఉండొచ్చు కానీ అది మధ్య తప్పిపోతాం ఎవరు పేతురు స్తోత్రం స్తోత్రం దేవునికి స్తోత్రం చెప్పాలి అన్నది ఈ మీదే ఉన్నాయి కాబట్టి జైలు కాదు ఏంటంటే సైన్యం ఉందో ఎంత పడింది తప్పిపోతుంది రెండవది ఆ పీతరు చెప్పిన ఆయన చెప్పి స్తోత్రం చెప్పండి పీతరుకి తెలిసి అందుకే పీతరు చెప్తున్నారు ఏంటండి ప్రార్థనకు ఆలకించుతున్న చెవులు చెప్పండి ఆయన చెవులు ఆయన ప్రార్థనను ఆలకించుచున్నారు. అందుకని పీతరు పడుకున్నారు ఎందుకు పడుకున్నారు ఆయన తెలుసు ఆయన ఆలకించారు ప్రార్థన చేస్తున్నది ఆయన తెలుసు అందుకే పీతరు హాయిగా ఏం చేస్తున్నారు ఒక్క కారణం అది పీతరు ఎందుకు పడుకున్నారు నీ ప్రశ్నానికి ఉత్తరం సంఘం బిడ్డలు ప్రార్థించినప్పుడు కాపాడి పడుకున్నారు హలో సంఘము ప్రార్థన చేసి ఉండగా సంఘ బిడ్డలు ఏం చేస్తున్నారు సంఘ బిడ్డలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ కార్యములన్నీ తిరిగి ఉన్నారు అటు తిరిగిపోయింది ఇప్పుడు తిరిగిపోయింది సంఘ కాపాడి ప్రార్థన చేసినప్పుడు సంఘ బిడ్డలు అందరూ పడుకోవడమే ఓన్లైన్ ప్రేయర్ చూడాలా ఓన్లైన్ ప్రేయర్ అందుకని విశ్వాసులు అయ్యగారు ఉన్నాయి కాబట్టి మేము పడుకుంటాం స్తోత్రం స్తోత్రం అమ్మా అలాగే చేయొద్దండి నీ ప్రార్థన చేయాలి పీతలు పడుకోడానికి ఉన్న కారణం సంఘం ప్రార్థన చేస్తున్నారు స్తోత్రం చెప్పండి అవును అవును ఇంకా ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చింది కదా ఎవరు వచ్చేటప్పుడు పీతలు వచ్చి పడుకొని ఉండగా ఆ వాక్యం జరిగింది చదవండి అది కాదు ఒక అమ్మాయి వచ్చి పన్నెండో వాక్యం వచ్చి 14 13 అతడు తలుపు తట్టుచుండగా ఆలకించుటకు వచ్చెను. శబ్దమని తిరిగి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపాడు. అలాగే అమ్మ నాన్న చెప్పిన వాక్యం నీకు అర్థమైందో లేదు ఎందుకు తలుపు తీయలేదు ఎందుకు ఆమె తలుపు తీయలేదు పేతురు శబ్దం విన్న తర్వాత కూడా తలుపు ఎందుకు తీయలేదు ఓ మై గాడ్ పేతురు విని తలుపు తీయకుండా లోనికి వచ్చింది ఆశ్చర్యం వాళ్ళకి పేతురు ఎలాగొస్తాడు అది కాదండి పాస్టర్ గారు మీరందరూ వాక్యం ఒకసారి చదివి వదలకూడదండి మీరు ఒకసారి చదవండి ఒకసారి కూడా అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోది అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. యోదయని ఒక చిన్నది వచ్చారు ఇంకా సరే అండి ఇది గలాతీ పత్రికలోకి రండి 4వ అధ్యాయంలోకి రండి గలాతీ పత్రిక 4వ అధ్యాయంలో రండి అక్కడ మాట ఉన్నది నేను కూడా చూసి చెప్తాను మొదటి వచనం చూడండి మరి నేను చెప్పినదేమనగా వారసులు అన్నిటికీ
కత్తి అయి ఉండను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. ఎందుకని తలుపు తెరవలేదు? ఈ వాక్య ఆధారంగా 4:1 ఆధారంగా. ఇప్పుడు కూడా ఎవరేంటండి చిన్నపిల్లలు ఇప్పుడు కూడా ఎవరు చిన్నదాన్ని కదా రోదా అన్నది. కదా రోదా అది కొంచెం వయసు మధ్యన అయితే ఎవడైనా నమ్ముతారు? వాగ్దానం ఎక్కడ వచ్చి నిలబడుతున్నారు? తలుపు దగ్గర. ఇది ఇప్పుడు కూడా ఏం చేయలేదు. ప్రార్థనకి వాగ్దానం వచ్చిందా? తలుపు దగ్గర నిలబడుతున్నారు. ఎప్పుడు కూడా నీ ఏం చేయలేదు. ఎందుకు తెలవలే? చిన్నది కాబట్టి. నేను చెప్పిన వెలుగుతా మీకు. పొందుకోవలసిన వాగ్దానము తలుపు దగ్గర నుండి తట్టుతూ ఉంది, కానీ దాన్ని తీసి వేయడానికి చిన్నపిల్లల వల్ల ఉన్నాం కాబట్టి ఎవరు నమ్మడం. నీ పెద్దది అయితే తీస్తుంది. నీకు పొందవలసిన వాగ్దానం దగ్గర ఈ గవర్నమెంట్ సంఘ బిడ్డలకు వాగ్దానం దగ్గరే వచ్చిందండి. పొందుకోదండి. చిలిపితనం మార్చి పెద్దలుగా మారిన వాగ్దానాన్ని తల మీద ప్రార్థనకు ఒక విషయం. పీతరు పడుకున్న కారణము ప్రాచీన ప్రార్థన. రెండవది కారణము పీతర్కి ఇద్దరు ముందు 2 సార్లు జైలు పడింది, పడిశారు. అప్పటి నుండి ఆ జైలు నుండి ఏమైంది? తప్పిపోయారు. స్తోత్రం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ఉంది, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఉంది. స్తోత్రం. ఇంటికి చదువుతా మీకు అర్థం అవుతున్నది, అందుకే సమయం తీసుకోవట్లేదు. ఈ 2 సార్లు అతనికి జైలు నుండి ఏమైంది? ఆ అనుభవం ఉంది కాబట్టి నీకు నమ్మకం రావాలండి. అనుభవం రావాలి. అనుభవం వస్తే నమ్మకం వస్తుంది. నమ్మకం ఉంటే ఎన్ని సమస్యలు సరిపడుతుంది. వారికి నమ్మకం వస్తుంది. నమ్మకం ఉంటే అనుభవం ఉంది కాబట్టి అంతే. ఇప్పుడు పడకలేదు, నమ్మకం లేదు. ఎందుకు అనుభవం లేదు? అనుభవం ఉంటే వారు పోయితే కదా 2 సార్లు విడిపించారు దేవుడు. 3వ సారి నన్ను విడిపిస్తామని తెలిసి పట్టుకున్నారు. విడిపించారు దేవుడు. మూడవది పీతరు పడుకోవడానికి ఉన్న కారణం యోహాను సువార్త 21వ అధ్యాయము 18-19 వాక్యం. యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. అప్పుడు ఇప్పుడు జైలు ఇప్పుడు ఉండినప్పుడు ఆయన వయసు అంత ఉంది. యవనస్తుడుగా ఉన్నాడు. ఎప్పుడు నీకు చచ్చిపోతుంది? ముసలుడైన తర్వాత చచ్చిపోతావు. ఇప్పుడు ఇది ఆయన ముసలితనం లేదు. అంటే దేవుడు వాగ్దానం ఉంది. కానీ దాన్ని మించిన వాడు వచ్చిన కానీ అది యాకోబునికి హత్య చేసినట్టుగా నన్ను ఏం చేయరు. వాగ్దానం వాగ్దానం ఉన్న దేవుడు ఎన్ని సమస్యలు వాళ్ళ మీద వచ్చిన ఆ వాగ్దానం నెరవేర్చిన వాడు జైలు పెడుతున్నప్పుడు 6 కార్యాలు జరిగింది. జైలు పడినప్పుడు 6 కార్యాలు జరిగింది. వెంటనే నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నా. 1 పీతరు హాయిగా పడుకున్నారు. 2
దేవదూతలు దిగి వచ్చారు. రెండవది దేవదూతలు ఏం చేశారు? స్తోత్రం కలిగిన దిగి వచ్చారు. ఎవరున్న చోట దిగి నీతి మందిని అక్కడ పడుకున్నారు. ఎందుకు దానియేలు సింహగోళ్ళు దానియేలు ఉన్న సింహపు బోనులో సింహాలు నోరు ఎందుకు దేవుడు మూశారు? అది కాదు, బబిలోనులో ఉన్నప్పుడు దొరికిన మొత్తం తినలే. అర్థం కాలేదు. బబిలోనులో సంసారం చేసినప్పుడు అక్కడ ఉన్న సామగ్రి మొత్తం తినీలే. అది తినలేని వాడికి సింహం తినరు. ఎలగడం కష్టం. బబిలోనులో ఉన్న అన్యారాధనకు అర్పించిన సామగ్రి తినలేదు కాబట్టి ఆ సింహము కూడా అందరూ పాపదాని సింహము తినలేము. ఎందుకు తినలేదు కూడా అది చెప్పాలండి. ఆహారం తన తాను తిని తానేం చెయ్యలేదు, చెయ్యలేదు. దాన్ని బట్టి అన్ని అన్ని తినలేని వాడికి సింహం తినదు, అన్ని తినని వాడికి సింహం నచ్చినవన్నీ తిన్నోండి సింహం తినద్ది. నచ్చినవన్నీ అర్థం కావట్లేదు కదా. సింహం తిన తర్వాత ఆయనకి కట్టిన కట్ట ఏమైంది? విడిపోయింది. అన్ని కట్టు దేవుడు విడిపిస్తుంది. మొదటి కట్ట పాప కట్టు. పాపములున్న ఆ కట్టును విప్పడానికి యేసయ్య శక్తి ఉంది. అన్ని పాపీలే ఆయన కూడా యేసయ్య రక్షించాడు. విస్తరించడానికి సమయం తీసుకోలేదు. కొడుకుని మళ్ళీ కూర్చోండి. సోదరం కలిగింది. 3, 4 అక్కడే కావలు వాళ్ళు ఉన్నారు. ఎవరండి? సోదరం కలిగింది. ఎంతమంది? 16 మంది. సోదరం కలిగింది. ఎందుకు 16 మందిని కాపుతలేండి? అవసరం మరి. అంతేగా. ఈయన సాధారణ వ్యక్తి కాదు. ఈయన సాధారణ ఎవరి పిల్ల? ఆ రాజకుమారుడు. ఆ రాజకుమారుడు పడుతున్నప్పుడు 16 మంది వచ్చి లోక మనిషిని చూసినప్పుడు చెప్పు నా దొంగలు ఆయన కాబట్టి రాజకుమారుడు ఆయన. ఐదు గేట్ విప్పారు. ఏం చేశారు? తలుపే చేశారు. 1, 2, 3. ఆమె ఈ రాత్రి ఏది గేట్ అయిన కూడా ఇప్పుడు ఎన్నో గోడ ఆయన కూడా ఏది గేట్ సాగుతారు. చివరి మాట అది చెప్తాను కొడతాను. ఆ వాక్యం కూడా ఒకసారి చూడండి. మొదటి పీఠం 3వ అధ్యాయం 12వ వాక్యం. మొదటి పీఠం 3వ అధ్యాయం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఇది తెలిసి అందుకే చెప్పారు. ప్రభు ముఖము కీడు చేయని వారికి ఎవరికి విరోధంగా వచ్చింది దేవుడు? కీడు చేసిన వారే. ఎవరది? ఇది పీతర్ గారికి తెలిసిన కాబట్టి పీతర్ గారు ఆ వాక్యం రాశారు. స్తోత్రం. కీడు చేయని వారు ఎవరు? ఏం చేశారు? దేవుని సంఘ
మొదటి ఎవరికి చంపారు? యాకోబు. రెండవది పీతరుకి చంపడానికి, మూడవది చంపడానికి వచ్చిన వాడికి చంపారు. అర్థమవుతుంది. చంపడానికి ఎవరైతే వచ్చారో ఎవరికి ఎవరాడు? పీతరు చెప్పిన మాట చెప్పాలి. 3:12 వాక్యం. 3:12 కీడు చేయ వారికి విరోధముగా దేవుని యొక్క ముఖం 12 అధ్యాయం 18 నుండి కిందకి త్వరగా చదివి మాట ముగిస్తున్నారు. స్తోత్రం. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఎంతకంత కాదు. హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతడు కనబడినందుకు కావలి వారిని విమర్శించి వారిని చంప ఆజ్ఞాపించాను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరియకు వెళ్లి అక్కడ నివసించాను. సూర్యుల మీదను సీదోనీయుల మీదను 23వ వాక్యం చదివితే సరిపోయింది. వెంటనే ప్రభువు దూత అతన్ని ముత్తెను. కనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. మొదటిగా విన్నాను. దేవుడు కీడు చెయ్యిన వారికి విరోధం. అదే పీతరు నాకు కీడు చేశారు. ఎవరు? హేరోదా. దేవుడు అతనికి ఏం చేశాడు? పీతరు గారికి కీడు చేయడానికి వెళ్ళదు. దేవుడు ముద్దు పట్టలేదు. ముద్దు పట్టున్నాను. చేయితోనే ఏం చేశారు? కొట్టారు. అంటే మోస కొట్టినప్పుడు ఆయన చచ్చిపోయిన మట్టలు ఏం చేశారు? అలాగే కాదు, ఒక్క ముద్దునప్పుడు పురుగులు జరిగిన వారికి దేవుడు విరోధి. కీడు జరిగిన వారికి అది వ్యక్తి అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, దేశం అవ్వచ్చు, ఎవరైనా కూడా దేవుడు నీకెవరు అవుతుంది విరోధిగా దాన్ని చేసినప్పుడు నన్ను అడగడానికి ఎవరు లేదని అనుకొని సింహాసనం కూర్చి మంచి బట్టలన్నీ ధరించుకొని దేవునికి మహిమ పరచకుంటూ ఆడు శరీరం ఎలాగ వెలుగు కనిపించినట్టుగా కనిపిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశారు? ఒక ముత్తు మొత్తినప్పుడు ఏమైంది? ఆయన ఒంటిలో ఉన్న పురుగులే ఆయన మొత్తం ప్రాణం పోయిపోయిన పురుగులు బయటికి. మన శరీరం మొత్తం పురుగులు పురుగులకే మనం మేత పెడతాం. మన కళ్ళుతో కనబడలేదు పురుగులు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ మొగములు ఉంది. అది మీరందరూ పడుకుని బయటకు వచ్చి బయటలో ఉన్న స్కిన్ మొత్తం తింటారు. పొద్దున్న లేచినప్పుడే అర్థమవుతుంది. పాడైన స్కిన్ మొత్తం ఆడొచ్చి ఏం చేశారు? ఆడ తినలేకపోతే నీ ముఖం ఎలాగుందని తెలుసా? పిన్న అర్థం చూడరు. మళ్ళీ నీ అది అలాగంటే పురుగులు మొత్తం ఎక్కడ ఉంది? మన శరీరంలో ఉంది. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. స్తోత్రం. హేరోదేవునికి దేవుడు ఏం చేశారు? ముద్దున వెంటనే ఏమైంది? అడుగు ముద్దున వెంటనే ప్రాణం పోయి పురుగులు వచ్చి చనిపోయినట్టుగా స్థితిని మార్చారు. దేవునికి విరోధంగా చేసిన వాళ్ళందరూ పౌలు గారి తల కోసారు. ఎవరది? ఎవరు? పౌలు గారు నీరో చక్రవర్తి తెలియాలిస్తారు. నీరో ఏం చేశారు? ఎవరు తల కోసారు? ఆడు ఒక నెల లోపల ఆడు తల కోసారు. సొంతం ఆయన కోసుకున్నాడు. అలా బాబు నేను చెప్పిన దీనికి కలిగినట్టే దేవుడు బిడ్డలకి ఏం చేస్తున్నాడు? కీడు చేసిన వాడికి దేవుడు విరోధి అయింది. దేవుడు బిడ్డలకి కీడు చేసింది కాబట్టి పౌలు గారికి తల కోసింది కాబట్టి ఎవరు తల కోసారో ఆ వ్యక్తి ఒక నెల లోపల ఆడే సొంతంగా నీ వేరే మనుషులకి పిలిచి దేవుడు బిడ్డలు కోసేది. నిన్ను వేరే మనుషులు పిలవద్దు. రాత్రి నేను మాట ముగించాను. సంఘ బిడ్డల 3 కార్యములు 12వ వాక్యం ఉంది.
ఒకటి నీతిమంతులకు మీద యెహోవాయే కన్నుంది. రెండు వారి ప్రార్థనకి దేవుడు ఆలకించును. మూడు చేయవారికి ఈ రాత్రి నీకు ఎవరైనా కీడు చేసే నో ప్రాబ్లం. అది విరోధిగా వేసుకుని అనుకో, ఇది ఏమి ఉండదు. ఏమి సునామీ వచ్చినప్పుడు ఒక దేశం కూడా ఎదురుగా లేకపోయింది. ఒక్క ఊరు దేవుని బిడ్డలకి ఎదురుగా ప్రవర్తించిన ఆ దేశం, ఆ స్థలము, ఆ ఊరు కూడా అందరు రాత్రి వచ్చి డాన్స్ ఆడి ఊగి ఊగి దేవుని బిడ్డలకి హింసించి దేవుడు ఏం చేశాడు? దేవుడే విరోధంగా ఈడికి కొట్టని ఎందుకు? ఈ కీడెందుకు? ఏరదాకి చేయకొని కొట్టరు, ఈడికి సునామీకి చెప్పారు. సునామీ ఎలా వచ్చిందంటే, సునామీ అంటే ఈ భూమిలో కింద ఉన్న ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ ఏమంది కిందకి వెళ్ళినప్పుడు ఈ నీళ్ళు లోపలికి వెళ్ళదు. ఆ ఎంత లోపలికి వెళ్ళదు దాని తప్పుడుగా బయటికి వచ్చినప్పుడు ఏమైంది? పెద్ద స్వాతంత్రం కలిగింది. జనతరంగా బయటకు వచ్చి ఏం చేశాడు? ఒక దేశం మొత్తం కొట్టి తమిళనాడులో సువార్త ప్రకటించడానికి వెళ్ళిన దేవదాసునికి ఏం చేశారంటే, దొడ్డికి వెళ్ళిన వస్తువు తీసుకొని పాస్టర్ గారికి లోపలికి పెట్టి వినిపించారు. లోపల కుకింగ్ చేశారు. చెయ్యి లోపలికి పెట్టించి కుకింగ్ చేశారు. మొత్తం మింగారు. స్వాతం ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ దేవదాసులు అక్కడికి వచ్చిన ఊరు అక్కడ లేడు. ఊరేమైంది? అడగారు, ఎందుకు ఊరు లేదంట? లేదండి, ఆడే కొట్టుకొని చెప్పేసి ఊరు మొత్తం కాలేసి కత్తి మొత్తం కాలేసి కార్యాలు ఎక్కడ లేకుండా అందరూ ఏమైంది? మనం ఏం చేయాలి? మమ్మల్ని తినిపించిన వాడికి దేవుడు అగ్నితో తినిపించారు. దేవదాసునికి లేదు, ఏం తినిపించారు? కాష్టం కానీ ఏం తినిపించారు? దేవుడు మీ భాషలో చెప్తే బియ్యం తినిపించారు కానీ దేవుడు ఏం చేశారు? నేను సువార్త ప్రకటించిన ఫస్ట్ 1983 సువార్త ప్రకటించి వాక్య పరిచయం చేసి ఇలాగా నిలబడినప్పుడు ఒకటి తాగి వచ్చి కొట్టినప్పుడు అప్పుడు ఈ లైట్ ఉంది. ఇదేంటే లైట్ అప్పుడు కరెంట్ లేదు. లైట్ పెట్రోమాక్స్ కాదు, పెట్రోమైట్స్. అది గ్యాస్ కొట్టి కట్టి ఉన్నది. ఈడు కొట్టినప్పుడు గ్యాస్ లైట్లు తగిలింది. గ్యాస్ లైట్ పగిలి అగ్గి మొత్తం మీదకి పడి కాలి మొత్తం నేనేం చేశాను? బాకి విశ్వాసులు అందరూ పారిపోయారు. నేను, నా భార్య, ఈయన అది చిన్నది సోదరం, ఇంకొక పాస్ మాకు ఎవరు లేదు. విశ్వాసులు అందరూ ఎలాగా వెళ్ళిపోయింది. ఇలాంటి అందరూ విశ్వాసులు ఉన్నటువంటి సోదరు నాకు చాలా వేదన కలిగింది. ఒక వారం తర్వాత ఆడు సొంత కొడుకు ఏ చెయ్యితో నన్ను కొట్టారు, ఆ చెయ్యి నరికేది. నరికేసాడు. తర్వాత నేను అక్కడ వస్తాను, నన్ను చూసి ఈ చెయ్యే ఉంది, ఈ చెయ్యి లేదు. దేవుని కుమారుడు అనగా పిలుస్తుంది భయంతో. సోదరు మనం ఏం చేయక్కర్లేదు. దేవుడి మనకు తెలిసి అందరం తలలో ఉంచుకుని రాత్రిలో సమర్పించుకున్నాం. ఈరోజు చెప్పబడిన వాక్యానుసారంగా తుదకు సగబిడ్డలారా ఏక మనస్సులో తీరండి. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలు ప్రార్థన చేసి ఇచ్చారు. ఒక్క నిమిషం దేవునికి దేవా మేమందరం ఏక మనసులో తీయాలి. ఏక మనసులోకి నడిచిస్తున్నారు. ఒప్పుకోండి, దేవునికి చెప్పండి, నోరు తెలిసి దేవా ఏక మనసులోకి మమ్మల్ని తీసుకొని రావాలయ్యా. మా మనసులు ఒక్కటైతే, మా మాటలు ఒక్కటైతే, మా ఆరాధన ఒకటే తీరాలి. మేము పరలోకానికి వెళ్ళొచ్చారు
తీరాలి, మా పునరుత్థానాలు ఒకటే తీరాలి, మా బాప్తిసం ఒకటే, మాలో వ్యాపారించిన ఆత్మశక్తి ఒకటే. దేవా మమ్మల్ని ఏక మనసుగా మార్చుము దేవా, దయ కలిగిన వారిగా మమ్మల్ని మార్చుము దేవా. యేసయ్యా ఏడ్చుచూ ఉన్న నాయకుడు నా నగరంలో నివసించిన అవేద విధవరాల ఈ ఏడుకున్న దేవుడు లక్ష్య పెట్టి దయ చూపించాడుగా. కొందరి పట్ల మనం దయ చూపిద్దాం. కొందరు ఏడుస్తున్నారు, మరి ఏడుకున్న లక్ష్య పెట్టేవాడికి దయ చూపిద్దాం. అయ్యో దేవుడు రోగిగా ఉన్న కొందరిని యేసయ్య చూసుకొని దయ చూపించలే. కొన్ని రోగులను దయ చూపించమ్మా. అమ్మా కొందరు రోగగ్రస్తులైతే ఆసుపత్రిలో ఉన్నారు, మంచాల బాటలై ఉన్నారు, ఇంటికాడ ఉన్నారు, ఏ దిక్కు లేకుండా ఇంటి దగ్గర ఉన్నారు. అమ్మా దయ చూపించమ్మా. అలాంటి ఒక మనసు రాత్రి రావాలి. నువ్వు అందరికీ దయ చూపించి స్వస్థపరిచావు, మేము కూడా అందరికీ దయ చూపించే వారి మమ్మల్ని మార్చుకున్నాము. కుష్ఠవ్యాధితో చెందిన నిరాశతో ఒంటరి వాడ ఎవడు లేక దిక్కు లేక కుష్ఠం చెందిన వారి పట్ల యేసయ్య దయ కలిగింది. ఈ రాత్రి అలాంటి మనసు మనకి కావాలి. కుష్ఠవ్యాధి చెందిన వారి చూసినట్టు దయ రావాలి. దయ దేవా మాలో దయ రాకుండా పోతున్నది దేవా, సహాయం దయ చేయలేవా. ఈరోజు పేదలు చెప్పిన అదే మాటలు మేము అద్దె తీసుకున్నాం దేవా. దయ కలిగిన దేవుడు అని చెప్తున్నాం దేవా. మా మీద దయ చూపించుదేవా, మేము అందరికీ దయ చూపించే వారిగా మారి తీరాలి. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మోసుకో దేవా. నా జీవితాన్ని ఎంజాయ్ చేసుకోవాలి, సమాధానం కలిగే చక్కలో ఆనందించి తీరాలి. దానికి నాకు సమాధానం ఇప్పి అప్పగించేటట్టు మనసు దయచేదేవా. అందరినీ అందరినీ అందరికీ అందరికీ మేలు చేసేటట్టుగా, నా పట్ల కీడు చేసిన, నన్ను అవమానించిన, దూషించిన, గాయపరిచిన, తిట్టిన, ఊతులాడిన దేవా నేను స్పందించను. నా అహమును నేను చంపుకుంటూ వారి కొరకు ప్రార్థన చేసేటట్టుగా, వారికి దీవించేటట్టుగా. దీవెన విత్తిన వాడు దీవెనలు కోసుకుంటాడు, ఆశీర్వాదం విత్తిన వాడు ఆశీర్వాదాలు కోసుకుంటాడు. సహోదరుడా సహోదరి, రాత్రి వేళ ప్రార్థన చేసి తెలియదు. ఒక్క నిమిషం ఒప్పేసుకో. మౌనం పాటించడానికి తీర్పు తీర్చేవాడు దేవుడే, శిక్ష విధించేవాడు దేవుడే, దండన ఇచ్చేవాడు దేవుడే. అది నీ పని కాదమ్మా. ఎవరినైనా దండలు ఇచ్చావా? ఎవరి మీద తీర్పు తెచ్చావా? ఎవరి మీద పగ పెట్టుకున్నావా? ఈ రాత్రి వదిలేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడింది. నీ మీద యేసయ్యకి దయ ఉంది. అందుకే రాత్రి వేళ పేతురు పత్రిక నుంచి వాక్యం మీకు పొందుకోబడి తీరింది. రాత్రి వేళ ఆలోచించదు. నీతిమంతులను చుట్టుచున్న కళ్ళున్నాయి. నీతిమంతుల ప్రార్థన ఆలకించుచున్న దేవుడు ఉన్నాడు. సహోదరా నువ్వు నీతిమంతుడివే, సహోదరి నువ్వు నీతిమంతురాలవే. గత రోజులైనా గాయపరిచి, వేలంపరిచి, తిట్టేసి, అవమానపరిచి, బూతులేసి ఎట్టి ఘోరంగా నీతో మాట్లాడు. భయపడద్దు. నువ్వు నీతిమంతుడు. నిన్ను ఆలకించిన ఒక దేవుడు ఉన్నాడు, నిన్ను లక్ష్య పెట్టే ఒక దేవుడు ఉన్నాడు. ఏ రోజు పట్ల దేవుని యొక్క ముఖకాంతి దిగి వచ్చినట్ల నీ మీద దాడి చేసిన వారి పట్ల దేవుడు ఏదో చేయబోతున్నాడు. దాని అర్థం వారి మీద నాశనం రావాలని కోరుకోమంట. వారు బాగుపడాలా, వారు రక్షణ పొందాలా, దేవుని దగ్గరికి రావాలా, వారి మీద ఏం కీడు రాకూడదు. వారి దేవునికి అనుకూలంగా చేయడానికి బాధ్యత. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలు అందరం కలిసి రాత్రి వేళ ఒప్పుకుంటే దేవా అలాంటి మనసు నాకు దయచేదేవా, అలాంటి స్వభావంలోకి నన్ను మార్చుకుందేవా. పేతురులాగా దేవా భయం లేక, ఏ విషయంలో కూడా భయపడకుండా నన్ను వినిపించగలిగే దేవుడు ఒకడు ఉన్నాడు. నాకు వాగ్దానం నా పట్ల దేవుడు చేసి తీరుతాడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకునే చర్యలు మన మధ్యలో ప్రభాకరయ్య గారు ఉన్నారు. ప్రార్థన చేసి ఈరోజు ప్రార్థన కొడుకును ముగించి ఆశీర్వాదం చెప్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మహాపరిశుద్ధ సర్వోన్నతుడా, సర్వ